హే విన్నర్స్, ఈజీగా మన ఫ్రీక్వెన్సీని లో వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి ఎలా తీసుకెళ్ళగలరు అండ్ లో వైబ్రేషన్ నుంచి హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ మన లైఫ్లోకి వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ మీకుంటే ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ NLP కోచ్ యాజ్ వెల్ యాజ్ లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ క్వాంటమ్ ఫిజిక్స్ ట్రైనర్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎలా మీ వైబ్రేషన్ని రేజ్ చేస్తూ మీరు అనుకుంటున్న లైఫ్ని మీరు పొందగలరు. సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా అనిపించింది. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ దెమ్ గో టు ద హయ్యర్ వైబ్రేషన్స్ సో దట్ దే కెన్ అట్రాక్ట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇన్ టు దర్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఒక NLP టెక్నిక్ చెప్తానండి. ఈ NLP టెక్నిక్ ఏంటంటే, NLP అంటే ఏంటి? న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. అంటే మన బిహేవియర్, మనం తీసుకునే ప్రతి యాక్షన్ న్యూరలాజికల్గా మన బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి అండ్ లింగ్విస్టికల్గా అంటే మన ఒక బిహేవియర్లోకి వెళ్తున్నాము, ఒక ఎమోషన్లోకి వెళ్తున్నాము. బేస్డ్ ఆన్ దట్ ఒక యాక్షన్ తీసుకుంటున్నాం, ఒక బిహేవియర్లోకి వెళ్తున్నాం. సో బేసిక్గా ఏ న్యూరాన్స్ ఫైర్ అవుతుంటే ఆ లాంగ్వేజ్ని మన బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో హ్యాపీనెస్, సాడ్నెస్, యాంగ్రీ, ఫియర్, ఎక్సైటెడ్, ఇదంతా ఏంటి? లాంగ్వేజ్. అండ్ దానికి కొన్ని న్యూరాన్స్ ఉన్నాయి. హ్యాపీ న్యూరాన్స్ ఫైర్ అయినప్పుడు హ్యాపీనెస్లోకి వెళ్తాం అండ్ సాడ్ న్యూరాన్స్లోకి ఫైర్ అయినప్పుడు సాడ్నెస్లోకి వెళ్తాం. సో ఈ ప్రిన్సిపల్ని మనం మన లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు? లెట్స్ అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ థింగ్, యాక్టింగ్ యాజ్ ఇఫ్. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్, యాక్టింగ్ యాజ్ ఇఫ్ అంటే మీరు గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు పబ్లిక్ స్పీకింగ్ చేయబోతున్నారు, ఒక 500 పీపుల్ ముందు మీరు మాట్లాడబోతున్నారు. సో అప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మీరు మాట్లాడతారు, ఎంత యాక్యురేట్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగుంటాయి. అక్కడ ఆ 500 పీపుల్ మీకు స్టాండింగ్ అప్లౌజ్ ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు. ఆ సెషన్ అంతా మీరు బ్యూటిఫుల్గా కండక్ట్ చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు ఆ ఫీలింగ్లో ఉన్నారు. దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్. ఇప్పుడు మీరు అనుకున్న డ్రీమ్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అప్పుడు మీరు ఏం చూస్తారు, అప్పుడు మీరు ఏం వింటారు, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. 100% దాన్ని ఆల్రెడీ అచీవ్ అయిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటారో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్. ఎస్, మీరు ఆ ఇంటర్వ్యూలో కూర్చున్నారు, ఆ ఇంటర్వ్యూలో సరిగ్గా ఆన్సర్ ఇస్తున్నారు అండ్ ఆ జాబ్ మీకు వచ్చింది. అప్పుడు మీరు ఎలా ఉంటారు యాక్చువల్లీ? సో యాక్టింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ, యాక్టింగ్ యాజ్ ఇఫ్ యూర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, యాక్టింగ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ గాట్ ద జాబ్, యాక్టింగ్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ వాన్ దిస్. అంటే మీరు ఒక మ్యాచ్కి వెళ్తున్నారు, మ్యాచ్ ఆల్రెడీ గెలిచారు, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇప్పుడు అలా ఫీల్ అవ్వాలి. సో యాక్టింగ్ యాజ్ ఇఫ్ అనే టెక్నిక్ ప్రతిదానికి అప్లై చేయొచ్చు. సో నేను ఒకరోజు నా స్టూడెంట్, సో తను ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అండ్ ఇంటర్వ్యూకి బయట తను నిల్చొని నాకు ఫోన్ చేశాడు. సార్ ప్లీజ్ టెల్ మీ, ఇప్పుడు నేనేం చేయాలి, నాకు భయంగా ఉంది, నాకు కాలు చేతులు ఆడట్లేదు, సో ఐ డోంట్ నో వాట్ టు డూ, ప్లీజ్ టెల్ మీ. దెన్ ఐ టోల్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, ఆ జాబ్ మీకు వచ్చింది, ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆ మేనేజర్కి, ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారు, అండ్ ఈస్ టెలింగ్ యూ కంగ్రాచులేషన్స్, యూ ఆల్రెడీ గాట్ దిస్ జాబ్. మీరు ఆ ఫీలింగ్లో ఉండండి, ఆ ఎమోషన్లో ఉండండి. టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ ఆల్రెడీ గాట్ ద ఇంటర్వ్యూ, ఆల్రెడీ యూ క్రాక్ ద ఇంటర్వ్యూ. మీరు చిన్న క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అడిగారు, మీరు ఈజీగా ఆన్సర్ ఇచ్చారు అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్ నౌ. ఆ ఫీలింగ్తో ఉండండి, ఆ ఎక్స్పీరియన్స్తో ఉండండి. యు వాస్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఇంటర్వ్యూయర్ కాల్డ్ అండ్ హీ గాట్ ద జాబ్. ఇదంతా ఎలా జరిగింది? బికాస్ హీ వాస్ ట్యూనింగ్ ద హ్యాపీ న్యూరాన్స్. తను హ్యాపీ న్యూరాన్స్ని ఫైర్ చేస్తున్నాడు. ఏదైతే న్యూరాన్స్ ఆల్రెడీ హ్యాపీనెస్ తనలో ఉంది, కాన్ఫిడెన్స్ తనలో ఉంది, బట్ ఆ మూమెంట్లో తనకు ఫియర్ వచ్చేస్తుంది, తనకేదో గిల్టీగా ఉంది, లేదా ఇది వస్తుందా లేదా అని డౌట్ న్యూరాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. బట్ అగైన్ హీ ట్యాప్ దోస్ న్యూరాన్స్ విచ్ ఆర్ హ్యాపీనెస్, విచ్ ఆర్ కాన్ఫిడెన్స్, విచ్ ఆర్ పాజిటివ్. సో ఏ న్యూరాన్స్ అయితే ట్యాప్ చేస్తామో అదే బిహేవియర్ వచ్చేస్తుంది. సో సింపుల్, యాక్టింగ్ యాజ్ ఇఫ్ అనే ప్రిన్సిపల్ ద్వారా హీ వాస్ ట్యాపింగ్ ద న్యూరాన్స్ ఆఫ్ పాజిటివిటీ అండ్ హీ వాస్ బిల్డింగ్ ద పాజిటివిటీ ఇన్ హిస్ బాడీ. సో యాక్టింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ప్రతి చోట అప్లై అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని మీరు అప్లై చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్, యాక్టింగ్ యాజ్ ఇఫ్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, అఫర్మేషన్స్. మన పాజిటివ్ సెల్ఫ్ టాక్ని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఉంటాం. అండ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ కూడా ఎలా అంటే, ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా మన బ్రదర్, సిస్టర్, మన ఫ్రెండ్స్, మన టీచర్స్ మనల్ని ఎలా ట్రీట్ చేశారు, మనల్ని ఎలాంటి మాటలు అన్నారు. చిన్నప్పుడు మీరు మేబీ మ్యాథ్స్లో వీక్, మేబీ ఇంగ్లీష్లో వీక్,
మేబీ సైన్స్లో వీక్, అప్పుడు మిమ్మల్ని టీచర్స్ ఏమన్నారు, యూఆర్ డఫర్, యూ డోంట్ నో దిస్ మ్యాథ్స్, యూ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, నీకు మ్యాథ్స్ చేయడం రాదు, యు ఆర్ అ వేస్ట్ ఫెలో, యు ఆర్ ఈడియట్, యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. అన్నయ్య చూడు ఎంత బాగా చదువుతున్నాడు, అక్కయ్య చూడు ఎంత బాగా ఉంది, యూనో ఆ పక్కింటోడు చూడు, ఈ పక్కింటి పాప చూడు, యూనో వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, నువ్వేంటి ఇలా ఉన్నావు. సో దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ కంపారిజన్. ఈ కంపారిజన్ ద్వారా మైండ్ సెట్ ఏంటి, డల్, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాట్ వర్దీ ఇనఫ్. సో ఇదంతా కూడా మళ్ళీ 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 ట్యూనింగ్ అనేది జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ అంతా ఏంటంటే, ఎస్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ యూనో, ఇవన్నీ కూడా మన బిలీఫ్ సిస్టంలోకి వచ్చాయి. అందువల్ల ఇప్పుడు దాన్ని మనం రీట్యూన్ చేయాలి. ఒకప్పుడు పాత టైంలో మనకు ఒక క్యాసెట్ ఉండేది, క్యాసెట్లో ఆల్రెడీ అక్కడ ఒక పాట ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, ఇంకొక సైడ్కి ఇంకొక పాట రికార్డ్ చేసేవాళ్ళం. అంటే అక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మన మైండ్లో కూడా మనం రికార్డ్ చేసుకునే ఆప్షన్ మన దగ్గర ఉంది త్రూ పాజిటివ్ సెల్ఫ్ టాక్. నేను నా లైఫ్లో నా చిన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. నా సెల్ఫ్ ఎస్టీమ్ చాలా లోగా ఉండేది, నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, నాకు ఎక్కువగా నత్తి ఉండేది. అంటే నా పేరు చెప్పడానికి నాకు ఆల్మోస్ట్ 10 minutes పట్టేది. సో అంత నత్తి ఉన్నప్పుడు, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ రాదు, తెలుగు సరిగ్గా రాదు, అండ్ అక్కడ నుంచి మహారాష్ట్రకి వచ్చాము అరౌండ్ 10th standardలో. ఇక్కడ నాకు మరాఠీ రాదు, ఇంగ్లీష్ రాదు, రాయడం రాదు, చదవడం రాదు. యూనో ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్, లాట్ ఆఫ్ సెల్ఫ్ గిల్ట్. సో ఆ గిల్ట్ నుంచి, ఆ పెయిన్ నుంచి ఎలా బయటకు వచ్చాను అంటే, ఓన్లీ థింగ్ ఈజ్ దట్ హెల్ప్ ఫ్రమ్ మై టీచర్స్, హెల్ప్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, అండ్ ఒక పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకుంటూ దెన్ స్లోలీ ఐ హ్యావ్ రీక్రియేటెడ్ మై సెల్ఫ్. సో నేను రీక్రియేట్ చేసుకున్నానంటే ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు రీక్రియేట్ చేసుకోగలరు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేయగలనంటే మీరు కూడా చేయగలరు. దట్ ఈస్ దేర్ విదిన్ యూ. ఎందుకంటే మనందరి హార్డ్వేర్ ఒకేలాగా క్రియేట్ అయింది. ఓన్లీ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద రైట్ సాఫ్ట్వేర్. ఇక్కడ మనం రైట్ సాఫ్ట్వేర్ని సరిగ్గా ఇన్స్టాల్ చేయాలంతే. ఇక్కడ మనం చేయాల్సిందంతా ఒకటే, రైట్ సాఫ్ట్వేర్ని రైట్ వేలో ఇన్స్టాల్ చేయాలి. మరి మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? డూ ఇట్ నౌ. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ టాక్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఏ ఏరియా అయితే మీకు వీక్ అనిపిస్తుందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఏరియా. సో మనీ గురించి కొన్ని పాజిటివ్ సెల్ఫ్ టాక్ అఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఐఎమ్ వర్తీ ఆఫ్ బీయింగ్ రిచ్. ఎస్, మనీ ఈస్ కమింగ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ ఇన్ మై లైఫ్. మనీ ఈజ్ అ రూట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్. మనీ ఈజ్ అ రూట్ ఆఫ్ గ్రేట్ వెకేషన్స్. మనీ ఉండడం వల్ల నేను చాలా హ్యాపీనెస్ని పొందుతున్నాను. మనీ నాకు ఈజీగా వస్తుంది, మనీ నాకు ఎఫర్ట్లెస్గా వస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ అఫర్మేషన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఏ ఏరియాలో అయితే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ సెల్ఫ్ ఎస్టీమ్ లోగా ఉంది, సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మీరు అఫర్మేషన్ని స్టార్ట్ చేయాలి. లైక్ ఐఎమ్ అ కాన్ఫిడెంట్ స్పీకర్, ఐఎమ్ గ్రేట్ ఇన్ కమ్యూనికేషన్, ఐఎమ్ వండర్ఫుల్ ఇన్ మై కమ్యూనికేషన్, ఐఎమ్ గ్రేట్ ఇన్ మై కమ్యూనికేషన్. మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీరు కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు, లేదా మీ రిలేషన్షిప్లో ఛాలెంజ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్, వీ షేర్ వండర్ఫుల్ టైమ్ విత్ ఈచ్ అదర్, వీ షేర్ హ్యాపీ బాండ్ విత్ ఈచ్ అదర్. సో ఈ విధంగా రిలేషన్షిప్ అయినా సరే, మనీ అయినా సరే, హెల్త్ అయినా సరే, కెరియర్ అయినా సరే, ఏ ఏరియా అయినా సరే, ఆ ఏరియాలో స్పెసిఫిక్గా కొన్ని అఫర్మేషన్స్ని మనం సెట్ చేసుకోవాలి. అండ్ ఎందుకు ఇది అంటే, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ టు లీడ్ అ హ్యాపీయర్ లైఫ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే అఫర్మేషన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారో సబ్ కాన్షియస్ మైండ్ గ్రాప్ చేసుకుంటుంది. స్లోగా వెన్ యూ రిపీట్ ఇట్ ఫర్ 21 days, 30 days, 40 days, సబ్ కాన్షియస్ మైండ్ అది గ్రాప్ చేసుకుంటుంది అండ్ దాట్ బికమ్స్ యువర్ ఇన్నర్ వాయిస్. సో ఈ విధంగా యాక్టింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్, రిపీటింగ్ యువర్ అఫర్మేషన్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ బీయింగ్ ఇన్ దట్ గ్రాటిట్యూడ్ జోన్. ఎక్కడ ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా సరే, ఎంత పెద్ద డిఫికల్టీ అయినా సరే, ఇప్పుడు మీరు మీ ఫోకస్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? హ్యాపీనెస్ వైపుకి తీసుకెళ్ళాలి, లైట్ వైపుకి తీసుకోవాలి. ఎంత చీకటి ఉన్నా సరే అక్కడ మనం ఒక క్యాండిల్ని వెలిగిస్తేనే వెలుగొస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చీకటిని మీరు గంట సేపు, 2 గంటల సేపు ఎంతసేపు తిట్టినా చీకటి వెళ్ళదు, చీకటి నుంచి వెళ్ళిపోము. ఇక్కడ మనం ఓన్లీ చేయాల్సింది ఏంటి? క్యాండిల్ని వెలిగించాలి. దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఆ క్యాండిల్ ఏంటి? పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్టింగ్ యాజ్ ఎఫ్ యు ఆల్రెడీ హ్యావ్ ఇట్. వీటన్నింటిని ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని ప్రతిరోజు ఫాలో చేస్తే 21 daysలో ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వెరీ షూర్. మీకు రిజల్ట్స్ రాకుంటే కమ్ హియర్ అండ్ అన్సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను అంటే ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునే కెపాసిటీ, ఎబిలిటీ, పొటెన్షియల్ మనలో ఉంది.
యూ హ్యావ్ టు జస్ట్ యాక్సెప్ట్ ఇట్. కింద కమెంట్ సెక్షన్లో మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ రోజే చెప్పండి, సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. అండ్ రిపీట్ ద అఫర్మేషన్ దట్ ఐ యామ్ అ విన్నర్ అండ్ ఐ కెన్ విన్ ఎనీ డిఫికల్టీ, ఐ కెన్ విన్ మై లైఫ్, ఐ యామ్ బోర్న్ ఫర్ సక్సెస్ అని టైప్ చేయండి. అండ్ సీ యు ఆర్ బోర్న్ ఫర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్.